సిబిసి బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. అసలు ఈ సిబిసి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తే మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్ గా తెలుసుకుందాం. చాలా మందికి ఈ సిబిసి బ్లడ్ టెస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో అస్సలు తెలియదు రిపోర్ట్ వచ్చిన తర్వాత. అసలు ఈ సిబిసి అంటే ఏంటి? ఈ సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇందులో మనకి 4 రకాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ హిమోగ్లోబిన్ అండ్ డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ కౌంట్. ఫస్ట్ వన్ హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ మనందరికీ తెలిసిందే, ఎందుకంటే బ్లడ్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తుంది అంటే హిమోగ్లోబిన్ వల్ల. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే మన బాడీలో టిష్యూస్ కి ప్రోటీన్ ద్వారా ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం దీన్ని హిమోగ్లోబిన్ అంటారు. హిమోగ్లోబిన్ అనేది బాయ్స్ లో అయితే 14 to 17 ఉండాలి, అదే గర్ల్స్ లోని 13 to 16% ఉంటుంది సార్. సెకండ్ వన్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన బాడీలో ప్రతి పార్ట్ కి అనేది ఇది ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది మన బాడీలో ఎంత శాతం ఉండాలంటే 3.5 to 5.2 million per కూమ్ అయితే ఉండాలి. ఫోర్త్ వన్ డబ్ల్యూబీసీ. ఈ డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేది మన బాడీలో ఎంత శాతం ఉండాలంటే 4,000 నుంచి 11,000 సెల్స్ పర్ కూలం వరకు ఉండాలి. మన వైట్ బ్లడ్ సెల్స్ లో 5 ఉంటాయి: న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్, ఇస్నోఫిల్స్ అండ్ మోనోసైట్స్ అండ్ బేసోఫిల్స్. ఫోర్త్ వన్ ప్లేట్లెట్స్ కౌంట్. ఈ ప్లేట్లెట్స్ అనేవి 150,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి.